మాది కర్నూలు జిల్లా జుహరాపురం మండలం. నా పేరు మహేంద్ర. మాకు జులాపంలో 3 ఎకరాల పొలం ఉంది. 68 గల పొలం మాది. మా నాన్న కొని 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేమే పంట చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆ భూమిలో అనుభవంలో ఉన్నాం. అన్నింటిలో మేమే ఉన్నాం. గత ఒక 6 నెలల నుంచి మాకు తెలియని వ్యక్తులు వచ్చి పొలంలోకి జేసీబీలు అవి తీసుకుని వచ్చి మమ్మల్ని కొట్టడం, దాడులు చేయడం అవి జరుగుతుంది. ఈ పొలం మాది అది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వైసీపీ మనుషులు వైసీపీ ప్రభుత్వం పోయింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు తెలుగుదేశం మనుషులకు ఒప్పచెప్పినారు. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మంత్రి గారి మనుషులు వాళ్ళు మమ్మల్ని భయపెట్టడం, కొట్టడం అవి జరుగుతుంది. చేనులకు రానియడం లేదు. చేనులకు రానియడం లేదు. మేము మంత్రి దగ్గర కూడా పోయినాం. మంత్రి దగ్గర కూడా మాకేం రెస్పాండ్ కాలేదు. స్టేషన్లకు పోయినాం. ఎస్పీకి పోయినా ఎస్పీకి కంప్లీట్ ఇచ్చినాం. పోలీస్ 1 టౌన్లో కంప్లీట్ ఇచ్చినాం. మమ్మల్ని కూర్చోబెట్టి మా పైన కేసులు పెట్టినారు. కానీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు మాత్రం ఈ పొలం విషయంలో ఏదైనా అన్యాయం జరిగినట్టయితే మేము మా పిల్లల అందరం కలిసి ఇన్ని ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు దయచేసి న్యాయం కావాలి. మాకంటూ ఆధునికం అంటూ ఏం లేదు. మేము ఆ పొలాన్ని నమ్ముకొని దానిపైన వ్యవసాయం చేసుకుని మేము అదే వ్యవసాయంతో మేము బతుకుతున్నాము. ఇది సార్ మాకు దయచేసి మాత్రం న్యాయం చేయండి. మాకు కబ్జా చేసింది మొహమ్మద్ అలీ ఖాన్. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉన్నారు. వాళ్ళు చేసినారు సార్. ఇది అంటే ఫస్ట్ నుంచి మా నాన్న 24 సంవత్సరాలు అయింది. మా నాన్న కొన్నాడు. కొని మేము 24 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. దాంతోనే జీవనాధారంతో దాంతోనే బతుకుతున్నాము. మా పేపర్స్ ఉన్నాయి, కోర్టు పేపర్లు ఉన్నాయి, పట్ట కాగితాలు ఉన్నాయి. మా నాన్న పేరు మీద రిజిస్టర్ అయ్యింది. కానీ ఈరోజు మాకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది సార్. కానీ మాకు దయచేసి న్యాయం కావాలి. మా భూమి మాకు కావాలి. లేదు అంటే మీరు మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. నా పేరు పి. మహేంద్ర.